హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ అయితే మనము ఏపీ 7th క్లాస్కి చెందినటువంటి న్యూ హిందీ టెక్స్ట్ బుక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. మనకి 2026-27కి గాను టెక్స్ట్ బుక్స్ అనేవి చేంజ్ అయ్యాయి అని చెప్పాను కదా. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ వచ్చేసి మంజరి. ఆల్రెడీ మనం అందులో లెసన్స్ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాము. వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఓకే, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి మన ఛానల్లో విజిట్ చేయొచ్చు మీరు. సో ఈ రోజు అయితే మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్ గురించి మాట్లాడుకుంటున్నాము. దీని పేరు వచ్చేసి కుసుమ్ అనమాట. 6th క్లాస్ టెక్స్ట్ బుక్ మంజరి అని చెప్పాను కదా. సో మంజరి అంటే ఏంటి? ఒక మొగ్గ, అంటే ఆ పువ్వుకి ఫస్ట్ ఉండేటువంటి స్టేజ్ అనమాట. అంటే ఒక మొగ్గ రూపంలో పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళకి మనం ఎలాంటి జ్ఞానాన్ని అందించాలి, ఎలాంటి విషయాన్ని వాళ్ళ దాకా తీసుకెళ్ళాలి అనే దాని గురించి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ ఉంటుంది. సో 7th క్లాస్కి వచ్చేసరికి కొంచెం పెద్ద పిల్లలు అవుతారు వాళ్ళు. సో కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వస్తారు. కుసుమ్ అంటే ఏంటి? ఫూల్, పుష్ప్, పువ్వు అని చెప్పేసి, ఫ్లవర్ అని చెప్పేసి అర్థం అనమాట. సో ఈ కుసుమ్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో, సో ఇందులో మనకి సెమిస్టర్ 1 చూసుకున్నట్లయితే మీకు మొత్తం 7 లెసన్స్ అనేవి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ అయితే మనకి సన్నద్ధత పార్ట్ అని చెప్పేసి కొన్ని లెసన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సన్నద్ధత పార్ట్ని స్కిప్ చేయకూడదండి. ఇవి కూడా పిల్లలతో డిస్కస్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ చేత చేయించాలి. దీని తర్వాతే మనము లెసన్స్లోకి వెళ్ళాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే జూన్ మంత్ మొత్తం కూడా ఈ సన్నద్ధత పార్టే ఇచ్చున్నారు. సో ఇవి ఎన్నున్నాయి ఒకసారి మీరు చూసుకుందాము. కానీ ఈ లెసన్స్ ఒకసారి నేమ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి. ఫస్ట్ లెసన్ పేరు వచ్చేసి ऐसा वर्दो, ये कविता पाठ है. किसान की होशियारी एक कहानी है. चिड़ियाघर की सैर चित्रकथा. हम नन्हे बच्चे कविता. थाथू और मैं कहानी. पत्र लेखन पत्र. मैं कौन हूँ ఆత్మకథ. ఈ విధంగా లెసన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ అయితే మనము సన్నద్ధత పార్ట్ చూద్దాము. సో ఆల్రెడీ మనం 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనం చెప్పుకున్నాము. ఈ కరికులం గోల్ 2, కరికులం గోల్ 3 వీటి గురించి డిస్కస్ చేసాం కదా. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఇందులో ఏమైతే ఇచ్చున్నారో అవి మనము చక్కగా పిల్లలకి అర్థమయ్యేలాగా వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ సన్నద్ధత పార్ట్ అంటే లెసన్స్కి వాళ్ళని మనం ప్రిపేర్ చేయించాలి. సో డే 1 ఇలాగ మనకి 10 డేస్కి సంబంధించిన షెడ్యూల్డ్ లెసన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ సన్నద్ధత పార్ట్లో కొన్ని వర్క్ షీట్స్ కూడా ఉంటాయి. ఇందులో ఏంటి అంటే 6th క్లాస్లో పిల్లాడు నేర్చుకున్నటువంటి ఆ అక్షరాలు, మాత్రాయి ఇవేవైతే ఉంటాయో, కొత్త కొత్త వర్డ్స్ పిక్చర్స్ ద్వారా నేర్చుకున్నారు కదా. సో వాటిని రీకాల్ చేస్తామన్నమాట. ఒకసారి రివైజ్ చేస్తాం ఇక్కడ మనము. వాటి ద్వారా అంటే చిన్న చిన్న పోయమ్స్ చూపించి అందులో వచ్చినటువంటి వర్డ్స్ని మళ్ళీ వాళ్ళకి ఒకసారి గుర్తు చేసి వాళ్ళని రెడీ చేస్తాం, ప్రిపేర్ చేస్తాం లెసన్స్ వైపుకి తీసుకెళ్ళడానికి. సో ఫస్ట్ అయితే డే 1కి సంబంధించి ఏక్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి, హోలీ. ఫస్ట్ డేకి ఏంటి ఇచ్చారు లెసన్? ఇక్కడ హోలీ. హోలీ హే భై హోలీ హే, రంగోं की रंगोली है. होली है भाई होली है, रंगों की रंगोली है. आओ मिलकर साथ चले, सबको जाकर गले मिले. आओ मिलकर साथ चले, सबको जाकर गले मिले. मस्तानों की टोली है, गली गली में होली है. होली है भाई होली है, रंगों की रंगोली है. मुनिया देखो दौड़ रही है, गुब्बारे वह फोड़ रही है. मुनिया देखो दौड़ रही है, गुब्बारे वह फोड़ रही है. हुर्रे हुर्रे मच गया शोर, रंग ही रंग है चारों ओर. हुर्रे हुर्रे मच गया शोर, रंग ही रंग है चारों ओर. होली है भाई होली है, రంగోं की రంగోలీ है. సో అంటే ఇక్కడ హోలీ గురించి, హోలీ ఫెస్టివల్ గురించి, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరూ కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఏ విధంగా కలర్స్ అనేవి ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ ఆనందమైనటువంటి క్షణాలని ఎలా గడుపుతున్నారు అనే దాని గురించి ఇక్కడ పోయం అనేది ఇవ్వడం జరిగింది. దీని తర్వాత శబ్ద పఠన్, కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చారు. మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడాను ఏంటి అంటే 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనం ఏవైతే వర్డ్స్ పిల్లలకి చెప్పుంటామో, చదివిచ్చుంటామో, ఎక్స్ప్లెయిన్ చేసుంటామో ఆ వర్డ్స్ అనమాట. కనక్, ఆనంద్, మకాన్, తితిలి, బకరీ, దుకాన్, మయూర్, రిషి, ఏక్, షేర్, తోతా, మోతీ, జౌహర్, అంగూర్, ప్రాతః. ఈ విధంగా మనకి కొన్ని న్యూ వర్డ్స్ ఇచ్చున్నారు. ఈ వర్డ్స్ని వాళ్ళకి చెప్పాలి. అలాగే పోయం చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఎక్కువగా వచ్చినటువంటి మాత్రాయ ఏమున్నాయి, లెటర్స్ ఏమున్నాయి, అది మనము పిల్లల్ని అడుగుతూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది డే 1 అనమాట. సో డే 2కి వచ్చేసరికి ఏం చేస్తాము? వర్ణమాల రిక్తస్థాన్ భరియే.
ఇక్కడేంటి వర్ణమాల అనేది ఇచ్చారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. అంటే వర్ణమాల చార్ట్ కంప్లీట్గా ఇవ్వకుండా మధ్య మధ్యలో ఏం చేశారు, లెటర్స్ని స్కిప్ చేసి బ్లాంక్స్ ఇచ్చారు. ఆ బ్లాంక్స్లో ఏ లెటర్స్ వస్తాయి అనేది మనం ఏం చేయాలి, ఐడెంటిఫై చేయాలన్నమాట. మనం ఇన్ ద సెన్స్ పిల్లలు, స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి ఆల్రెడీ వర్ణమాల మనం నేర్పించేసి ఉంటాము, 6లో వాళ్ళు నేర్చుకున్నారు, అక్షరాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి ఫస్ట్ లెటర్ ఏంటి నాన్న, అ. సెకండ్ ఏమొస్తుంది మరి, ఆ. దీని ద్వారా ఏమవుతుంది, లెటర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది, ప్రొనౌన్సియేషన్ కూడా వస్తుంది పిల్లాడికి. సో ఈ విధంగా ఈ లెటర్స్ అన్నిటినీ వాళ్ళ చేత టెక్స్ట్ బుక్లో నీట్గా మనము రాయించి ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయించాలి. తర్వాత रिक्त स्थान भरिए मल्ली फिल इन द ब्लैंक्स इच्चारू. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు, డిబ్బే में से सही वर्ण चुनकर सार्थक शब्द लिखिए. ఇక్కడ కొన్ని హింట్స్ ఇచ్చారు, మనకి కొన్ని లెటర్స్ అనేవి ఇచ్చేశారు. ఇక్కడ ఏం చేశారు, బ్లాంక్స్ ఇచ్చారు ఈ వర్డ్స్లో, ఒక లెటర్ని స్కిప్ చేసి. మరి ఆ కరెక్ట్ ఐడెంటిఫై అనేది మనం చెయ్యాలి. ఇక్కడ కరెక్ట్ లెటర్ని ఐడెంటిఫై చేసి ఆ బ్లాంక్లో ఫిల్ చేస్తే ఒక మీనింగ్ఫుల్ వర్డ్, సార్థక్ శబ్ద్, ఒక మీనింగ్ఫుల్ వర్డ్ రావాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, క బ్లాంక్ ఇచ్చి క ఇచ్చారు, మనం నా పెట్టాము, కనక్ కరెక్ట్ అయింది కదా. అదేవిధంగా ఇక్కడ చూడండి, డాష్ కాన్ ఏమొస్తుంది, ఇక్కడ ఏమున్నాయి లెటర్స్, మా ఎత్తి పెట్టామనుకోండి, మకాన్. అదేవిధంగా తిత్లీ, మయూర్, పేడ్, చప్పల్. సో ఈ విధంగా ఇమ్లీ, ఇంకా ఏమున్నాయి, సూరజ్, నెక్స్ట్ ఓఖలి, ఆనన్. ఈ విధంగా పిల్లల్ని పిలిచి ఒక్కొక్క బ్లాంక్ని మనం ఫిల్ చేయిస్తూ వాళ్ళ చేత ఇవన్నీ కూడా మనము చక్కగా చేయించాలి. ఇది డే 2కి సంబంధించింది. నెక్స్ట్ డే 3 చూసుకున్నట్లయితే బారహ్ కడి లిఖియే. సో అక్షరాలు అయ్యాయి, వర్డ్స్ అయ్యాయి. ఇప్పుడు ఏంటి, బారహ్ కడి అనమాట. సో మనము ఈ లెటర్స్ని అడగాలి, ఏంటి నాన్న ఈ లెటర్ ఏంటి, ఈ మాత్రాన్ని మనం ఏమంటాం, ఈ మాత్రాన్ని మనం ఏమంటాం, ఇవేమిటి అని వాళ్ళ చేత చెప్పించి ఈ లెటర్కి ఈ మాత్రాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది క. ఆకి మాత్ర जोड़ने से क्या हो जाता है, का. ఈ की మాత్ర जोड़ने से की, ఈ की మాత్ర जोड़ने से की. ఈ విధంగా ప్రొనౌన్స్ చేయిస్తూ వాళ్ళ చేత మిగిలిన లెటర్స్ కూడా ఇక్కడ వర్ణమాల అనేది బారహ్ కడి అనేది చక్కగా రాయించేస్తాం. నెక్స్ట్ चित्र से संबंधित मात्रा चिन्ह डिब्बे में लिखिए. यहाँ पर देखिए, एक चित्र दिया हुआ है, उसके नीचे उसका शब्द भी दिया हुआ है. हमें क्या करना है, उसमें से मात्रा को ढूंढना है. సో ఇక్కడ పిక్చర్ ఇచ్చారు, ఆ పిక్చర్కి సంబంధించిన వర్డ్ ఇచ్చారు. సో దీనివల్ల మనకు ఒక కొత్త పదం కూడా తెలుస్తుంది. అలాగే ఆ పదంలో ఏ మాత్ర ఇచ్చున్నారు, ఆ మాత్రాన్ని మనం ఇక్కడ రాయాలి. లెటర్ కాదు, ఇక్కడ మాత్రాన్ని ఐడెంటిఫై చేయాలి. చర్ఖా, ఆకి మాత్ర ఉంది, ఐడెంటిఫై చేసి ఇక్కడ రాస్తారు. సూరజ్, ఊకి మాత్ర, దీన్ని రాయాలి. ఇక్కడ చూడండి, ఓఖలి, ఈకి మాత్ర. అలాగే మృగ్, రీకి మాత్ర. నయనన్, ఐకి మాత్ర. ఈ విధంగా మాత్రాన్ని ఐడెంటిఫై చేసి రాయాలి. दिए गए शब्दों को मात्रा चिन्हों के अनुसार तालिका में लिखिए. ఇక్కడ మరి కొన్ని వర్డ్స్ ఇచ్చారనమాట. సిర్, ముఖ్, బందర్, కుల్, శంఖ్, రేల్, తిలక్, హోటల్, దిన్, జోకర్, మోర్, దేశ్, షేర్, దంగ్, సేబ్, మోటర్, ఖుమ్, విష్, షోర్, దిల్, కుముద్, పంఖ్, సుమన్, రంగ్, కేష్. సో ఈ విధంగా వర్డ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలంట మరి, ఈ की मात्रा वाले शब्द, ऊ की मात्रा वाले शब्द, ए की मात्रा वाले शब्द, ओ की मात्रा वाले शब्द, अम की मात्रा वाले शब्द. ఈ విధంగా మనము సెగ్రిగేట్ చేసి ఇక్కడ మనము ఇచ్చినటువంటి బాక్సెస్లో రాయాలి. అంటే ఫస్ట్ చోటీకి మాత్ర ఉన్నటువంటి వర్డ్స్ని ఐడెంటిఫై చేయాలి. సపోజ్ సిర్, ఇది ఎక్కడొస్తుంది, ఈ బాక్స్లో రాయాలి. నెక్స్ట్ ఊకి మాత్ర, ముఖ్, ఇక్కడ రాస్తాము. నెక్స్ట్ ఏకి మాత్ర, రేల్, దీన్ని ఇక్కడ రాస్తాము. నెక్స్ట్ ఓకి మాత్ర, హోటల్. నెక్స్ట్ అమ్కి మాత్ర, బందర్. ఈ విధంగా చూసుకుంటూ మనము దేనికి దానికి ఇక్కడ బాక్సెస్లో సపరేట్గా పిల్లల చేత రాయించేసేయాలి. ఇది డే 3 అనమాట. నెక్స్ట్ డే 4 చూసుకున్నట్లయితే ఉదాహరణకి అనుసార్ మాత్రాయే జోడ్కర్ శబ్ద లిఖియే. ఇక్కడ ఏం చేయాలట, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు, కల్, మన్, ఛత్ర, సబ్, రగ్. ఇక్కడ మాత్రాయే ఇచ్చారు. ఈకి మాత్ర, ఏకి మాత్ర, ఆకి మాత్ర, అమ్కి మాత్ర, ఈకి మాత్ర. సో వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ కల్కి ఏం చేశారు, ఆకి మాత్రాన్ని యాడ్ చేశారు. అప్పుడు అదేమైంది, కాల్ అయింది.
అవునా? ఇప్పుడు చూడండి, ఇదేమవుతుంది? మీన్. ఏమవుతుంది? మీన్. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది? చిత్ర. నెక్స్ట్ సేబ్. నెక్స్ట్ రంగ్. ఈ విధంగా మనము కరెక్ట్ వర్డ్స్ని రాయాలన్నమాట. ఎక్కడ మాత్రా పెడితే ఆ వర్డ్ మీనింగ్ఫుల్ అవుతుందో చూసుకుంటూ రాస్తాము. నెక్స్ట్ वर्ण और मात्राओं को मिलाकर शब्द लिखिए. ఇక్కడ మ ఉ కి మాత్ర ఏమవుతుంది? ము. ర లకి కి మాత్ర పెడితే లి, మురళి. అదేవిధంగా కుముద్, తితలి, పసీనా, దుకాన్. ఈ విధంగా పిల్లల చేత లెటర్స్ మాత్రం ఐడెంటిఫై చేయిస్తూ కొత్త వర్డ్స్ అనేవి రాయిస్తాము. నెక్స్ట్ వర్గ పహేలి. సో వర్గ పహేలీలో చూడండి, పసీనా ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంకా మనకేమొస్తాయి చూడండి, ఇక్కడ నీర్, ఇదొక వర్డ్ ఉందా? నెక్స్ట్ లస్సీ, ఇదొక వర్డ్ అనమాట. నెక్స్ట్ పీపల్, పతా. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి, అంటే ఇవే పెట్టాలి అనేం కాదు. నెక్స్ట్ ఇక్కడ బల్ పెట్టుకోవచ్చు, పళ్ళు పెట్టుకోవచ్చు. అవునా? సో ఈ విధంగా మనకి పిల్లలకి ఏవైతే ఐడెంటిఫై చేస్తారో సో అవన్నీ కూడాను మనం ఇక్కడ రాయిస్తాము పిల్లల చేత. ఇది డే 4 అనమాట. నెక్స్ట్ డే 5కి వచ్చేసరికి చున్ను మున్ను. ఇంతవరకు మనం ఏం చేసాము? అక్షరాలను ఐడెంటిఫై చేసాము, మాత్రాయే చెప్పించాము పిల్లల చేత, కొన్ని న్యూ వర్డ్స్ చెప్పించాము. అవునా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? బారక్కడి కూడా అయిపోయింది. ఇప్పుడు మనము ద్విత్వాక్షర్ అనేది పిల్లలకి ఇక్కడ మనము మళ్ళీ గుర్తు చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ళు చూడగానే చెప్పేస్తారు చున్ను మున్ను. ఇక్కడ నాకి నా యాడ్ చేసాము, అంటే రెండు సేమ్ లెటర్స్ యాడ్ చేసాము. సో దీన్ని ఏమంటాము? ద్విత్వాక్షర్ అంటాము. అలాగే మాత్ర ఏముంది, ఈ లెటర్ ఏంటి, ఈ విధంగా చెప్పుకుంటూ వాళ్ళకి రావాలన్నమాట. సరే, చున్ను మున్ను అని చెప్పేసి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. చున్ను మున్ను థే దో భాయి, రసగుల్లే పర్ హుయి లడాయి. चुन्नू मुन्नू थे दो भाई, रसगुल्ले पर हुई लड़ाई. चुन्नू बोला मैं खाऊंगा, मुन्नू बोला मैं खाऊंगा. चुन्नू बोला मैं खाऊंगा, मुन्नू बोला मैं खाऊंगा. झगड़ा सुनकर मम्मी आई, दोनों को एक चपत लगाई. कभी न लड़ना कभी नहीं झगड़ना, आपस में तुम मिलकर रहना. झगड़ा सुनकर मम्मी आई, दोनों को एक चपत लगाई. कभी न लड़ना नहीं झगड़ना, आपस में तुम मिलकर रहना. సో చున్ను మున్ను ఇద్దరు కూడాను బ్రదర్స్ అనమాట. అయితే రసగుల్లా చూసి వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు, నువ్వు తిను నేను తింటాను, నాకు కావాలి అని. ఇది విని అమ్మొచ్చి ఇద్దరికి 2 వేసి చెప్పిందనమాట, అలా గొడవ పడకూడదు, కలిసిమెలిసి ఉండాలి కదా అని చెప్పేసి. దీని ద్వారా మనం పిల్లలకి ఒక మోరల్ వాల్యూ కూడా నేర్పించవచ్చు అనమాట. అంటే సిబ్లింగ్స్తో మనం ఎలా మెదులుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, సో ఇవన్నీ కూడా చెప్పొచ్చు. చెప్తూ మనము ఇందులో ద్విత్వాక్షర్ని ఐడెంటిఫై చేయిస్తూ, మాత్రాన్ని ఐడెంటిఫై చేయిస్తూ, కొత్త లెటర్స్ని మళ్ళీ అడుగుతూ, ఇక్కడ ద్విత్వాక్షర్ శబ్ద కూడా కొన్ని ఇచ్చారనమాట, వీటిని చెప్పాలి. సో పక్కా, సచ్చా, హిమ్మత్, అంటే ప్రతి వర్డ్ చెప్పేటప్పుడు ఇందులో ద్విత్వాక్షర్ ఏముంది వాళ్ళ చేత అండర్లైన్ చేయించడం, లేకపోతే అడగడం వాళ్ళ చేత, ఈ విధంగా చేయించవచ్చు. పత్తా, బచ్చా, రస్సి, చమ్మచ్, లడ్డు, గన్నా, గుబ్బారా, లట్టు, గిల్లు, అన్న, చప్పల్, గద్ది, లజ్జా, అడ్డా, అమ్మ, కవ్వాలి, కద్దు. ఇవన్నీ కూడా ఏంటి? ద్విత్వాక్షర్తో ఉన్నటువంటి వర్డ్స్ అన్నమాట. అలాగే ఇది డే 5కి. ఇప్పుడు డే 6కి వచ్చేసాము. డే 6కి వచ్చిన తర్వాత మరి ఈ ద్విత్వాక్షరి ఎలా ఫామ్ అయింది, వర్ణ విచ్ఛేద్ ఇక్కడ వాళ్ళకి చెప్తాం మనము. సో అంటే ఇంతకుముందు ఏం చేసాము, ఒక సింగిల్ లెటర్ని మనం ఏ విధంగా డివైడ్ చేస్తాము, ఏ విధంగా దాన్ని విడగొట్టినప్పుడు అది ఏ విధంగా వస్తుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇప్పుడు ద్విత్వాక్షరిని కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఎలా విడదీసి రాస్తాము. ఒక మనం హాఫ్ పలుకుతున్నాం కాబట్టి హలంత్ పెట్టుకుంటాము, రెండోది కంప్లీట్గా పెడతాము, అప్పుడు క అవుతుంది, ద్విత్వాక్షరి ఇలా వస్తుంది అని చెప్పేసి ఈ లెటర్స్ అన్నిటినీ వాళ్ళ చేత ఒక్కొక్కటిగా చెప్పించాలి. నెక్స్ట్ ద్విత్వాక్షర్ శబ్ద్, ఇంకొన్ని ద్విత్వాక్షర్ చెందినటువంటి వర్డ్స్ అనమాట. ఇంతకుముందు మనం ఒక 12-15 వర్డ్స్ చూసాము, ఇక్కడ మళ్ళీ 15 వర్డ్స్ వచ్చాయి. అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనమాట. శబ్ద భండార్ బడ్ రహా హై. సో వాళ్ళకి నంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఎక్కువగా తెలుస్తాయి అనమాట. వర్డ్స్ ఎక్కువగా తెలియడం వల్ల ఏమవుతుంది, మాట్లాడేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట. సో చూద్దాం ఒకసారి. పక్కా,
పట్టా, భయ్యా, తల్లీన్, థప్పడ్, షయ్యా, గిల్లి, ధక్కా, ఝల్లాహట్, చప్పల్, ఠప్పా, చక్కీ, మిట్టి, చుట్టి, నయ్యా. ఈ విధంగా ద్విత్వాక్షరు ఉన్నటువంటి వర్డ్స్. ఇవి చెప్పించేటప్పుడు కూడా సేమ్ వర్డ్ చెప్పించడము, ఇందులో ద్విత్వాక్షరి ఏంటి అని చెప్పి వాళ్ళ చేత ఐడెంటిఫై చేయించి దాన్ని అండర్లైన్ చేయించడము చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము, సో ఇక్కడ చూడండి ద్విత్వాక్షరాలు కొన్ని ఇచ్చారు, క, ట, ప, య, ల. అయితే వీటికి ఈ ద్విత్వాక్షరి ఏ ఏ వర్డ్స్లో అయితే ఉన్నాయో ఆ వర్డ్స్ అన్నీ ఇక్కడ రాయించడము. ఈ ద్విత్వాక్షరు ఉన్న వర్డ్స్ సపోజ్ మిట్టి, చుట్టి ఇవన్నీ ఇందులో వస్తాయి. ఠప్ప, చప్పల్ ఇవి ఇందులో వస్తాయి అన్నమాట. షయ్య, నయ్య ఇవన్నీ ఇందులో వస్తాయి. సో ఈ విధంగా మనం చూసుకుంటూ పిల్లల చేత రాయించాలి. నెక్స్ట్ చిత్రసే సంబంధిత ద్విత్వాక్షర్ శబ్ద లిఖియే. సో ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా నాన్న, ఇందులో ఏమేమి ఉన్నాయి వాళ్ళు టకటకా చెప్పేస్తారనమాట. గన్న, గుబ్బారా, బిల్లి, ఫవ్వారా, చప్పల్, రస్సి ఇలా. అయితే ఆ వర్డ్స్లో మనకి ద్విత్వాక్షరి ఏమేమి ఉన్నాయి ఆ వర్డ్స్ రాయించి ద్విత్వాక్షరిని అండర్లైన్ చేయాలి. గుబ్బారా బా ఉంది కదా, గన్నాలో నా ఉంది కదా, చప్పల్లో పా ఉంది కదా, బిల్లీలో ల ఉంది కదా, రస్సి సి ఉంటుంది, ఫవ్వారా వ ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి నంబర్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. ఆ వర్డ్స్ అన్నిటినీ కూడా ఇందులో మనం పత్తాలో తా వస్తుంది. సో ఇలా పిల్లలు చెప్తారు, టకటకమని చెప్తారు. మనకు కొన్నే వస్తాయి, పిల్లలు నంబర్ ఆఫ్ చెప్తారనమాట. సో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ వస్తుంది కాబట్టి మేడం ఈ వర్డ్ రాయొచ్చు, ఈ వర్డ్ రాయొచ్చు. సో ఈ విధంగా చెప్తూ ఉంటారు. వాళ్ళ చేత ఎన్ని వీలైతే అన్ని వర్డ్స్ని రాయించి అందులో ఉన్న ద్విత్వాక్షరాలన్నిటినీ కూడా మనము అండర్లైన్ చేయించవచ్చు. నెక్స్ట్ శబ్ద పడకర్ సూచనాకే అనుసార్ తాలికామే లిఖియే. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు మళ్ళీ. ఇవి గగన్, పానీ, గుబ్బారా, బేర్, షక్కర్, దిగ్గజ్, నమ్మక్, గోదావరి, సడక్, రస్సి, ఫల్, టోకరీ, బిల్లి, సేబ్, మన్. సో ఈ విధంగా వర్డ్స్ అనేవి ఇచ్చారు. ఇప్పుడు ఏం అడిగారు, బినా మాత్రా వాలే శబ్ద్, మాత్రా వాలే శబ్ద్, ద్విత్వాక్షర్ వాలే శబ్ద్. సో బినా మాత్రా వాలే శబ్ద్ ఎటువంటి మాత్ర లేకుండా జస్ట్ నార్మల్ వర్డ్స్ అనమాట. ఏంటి గగన్, ఇప్పుడు సపోజ్ గగన్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఏ మాత్ర కూడా లేదు, జస్ట్ గ గ న 3 లెటర్స్ ఉన్నాయి అంతే. సో ఇది మనం ఇక్కడ రాస్తాము. ఇప్పుడు మాత్రా వాలే శబ్ద్ పానీ, పానీలో ఏంటి ఆకి మాత్ర ఉంది, తర్వాత ఈకి మాత్ర ఉంది. సో కాబట్టి ఇది ఈ సెకండ్ బాక్స్లో వస్తుంది. గుబ్బారా, గుబ్బారాలో ఏంటి ఇక్కడ బ, బ అంటే ఏంటి ద్విత్వాక్షర్ కదా, ద్విత్వాక్షర్లో ఈ బాక్స్లో మనకు గుబ్బారా వస్తుంది. అలా ఒక్కొక్క వర్డ్ని చూసుకుంటూ మాత్ర లేని వర్డ్స్ ఫస్ట్ బాక్స్లో, మాత్ర ఉండే వర్డ్ సెకండ్ బాక్స్లో, ద్విత్వాక్షర్ ఉన్న వర్డ్ థర్డ్ బాక్స్లో మనము రాయించాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే 7 చూద్దాం. డే 7కి వచ్చేసరికి ఇక్కడ ఆమ్ అని చెప్పేసి ఒక మంచి మామిడి పళ్ళతో నిండిపోయినటువంటి ఒక ట్రీ ఇచ్చారు. ఇక్కడ కిందంతా మామిడి పళ్ళు ఉన్నాయి. దాని గురించే ఇక్కడ ఒక పోయం కూడా ఇచ్చారు. మంచి మన సీజన్ నడుస్తుంది కాబట్టి సీజన్కి తగ్గట్టుగా ఇచ్చారు. చూడండి. स्वाद में खट्टा मीठा आम होते इसके अच्छे दाम, हर कोई देख इसे ललचाए, बिना खाए फिर रह ना पाए, गर्मी के मौसम में आता फलों का राजा कहलाता. సో టేస్ట్లో ఎలా ఉంటుంది, ఖట్టా మీఠా పుల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది, మంచి కాస్ట్లో దొరుకుతుంది. అలాగే ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరికి నోరుతుంది, అలాగే తినకుండా ఉండలేరు. సమ్మర్లో మనకి బాగా దొరుకుతూ ఉంటుంది. అలాగే ఫ్రూట్స్ అన్నిటికీ రాజా, ద కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ అని కూడా పిలుస్తారనమాట. మరి ఆ మామిడి పండు గురించి పోయం ఇచ్చారు. ఇందులో సంయుక్తాక్షర్ శబ్ద్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఆల్రెడీ ద్విత్వాక్షర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి ఏంటి సంయుక్తాక్షర్. సంయుక్తాక్షర్ శబ్ద్ అని చెప్పేసి ఇక్కడ ఒక 20 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం సంయుక్తాక్షర్ గురించి పిల్లలకి రీకాల్ చేస్తామన్నమాట. అంటే రెండు సేమ్ లెటర్స్ కలిసి రాసినప్పుడు అది మనకి ద్విత్వాక్షర్ అయ్యింది. సంయుక్తాక్షర్ అంటే ఏంటి, 2 డిఫరెంట్ లెటర్స్ని కలిపి రాస్తాము, దీన్ని సంయుక్తాక్షర్ అంటాము. వర్ణమాల చార్ట్లో ఏం సంయుక్తాక్షర్ ఉన్నాయి, నార్మల్గా వచ్చే సంయుక్తాక్షరం ఎలా వస్తాయి, ఇవి చెప్తూ ఈ వర్డ్స్ని మనం వాళ్ళకి చెప్పాలి. ప్యారీ, శ్రమ్, దోస్త్, ప్రశ్న, సముద్ర, పక్షి, యజ్ఞ, మిత్ర, ప్యాస్, వాక్య, న్యారీ, పుష్ప, రక్షా, పశ్చిమ్, హస్త్, పత్ర, చిత్ర, తస్వీర్, కల్పన, దక్షిణ్. ఈ విధంగా ఒక 20 వర్డ్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ డే 8. సో డే 8కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయిస్తాము, సంయుక్తాక్షర్ బనాయే. చూడండి. సో అంటే క్ ప్లస్ షా ఏమవుతుంది క్ష,
ఓకేనా. నెక్స్ట్ జ ప్లస్ ఇ ఏమవుతుంది, జ్ఞ ఏమవుతుంది, జ్ఞ. నెక్స్ట్ గ్ ప్లస్ వా గ్వా, ద ప్లస్ యా ద్యా. ఈ విధంగా మనకి ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఇంతవరకు మనం ఏం చేసాము, ఆల్రెడీ వాడు ఇచ్చింది చూసాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం ఫామ్ చేస్తున్నాం. వాడు విడదీసిస్తే దాన్ని మనం కలిపి ఇక్కడ ఎటువంటి సంయుక్తాక్షరం వస్తుంది, రెండు అక్షరాలు వేరు అక్షరాలని కలపడం వల్ల ఏం ఫామ్ అవుతుంది అనేది పిల్లల చేత ఇక్కడ నీట్గా రాయిస్తామన్నమాట. నెక్స్ట్ त ब द म और ल से संबंधित संयुक्ताक्षर अलग करके लिखिए. ఇక్కడ చూడండి, త్వచ, బ్యాహ్, మ్యాన్, అల్మోడా, పద్య, బ్లాక్, आत्मा, कल्पना, म्याऊं, द्वार, दंभ, उल्टा, उत्पन्न, शब्द, गद्य, अल्प, बबली, विद्या, संबोधन, उत्साह, तद्भव, सुल्तान, सब्जी, త్వరిత్, రమ్య. ఈ విధంగా వర్డ్స్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏమడిగారు, తతో వచ్చేటువంటి లెటర్స్ వర్డ్స్ ఏమున్నాయి అంటే, తతో వచ్చినటువంటి సంయుక్తాక్షరం ఏంటి, త్వచ. త్వచలో ఏంటి, త్ ప్లస్ వ కదా. సో అంటే మనము ఈ బాక్స్లో రాసుకుంటాం. నెక్స్ట్ బ్యాహ్, ఇందులో బ్యా బ వచ్చింది కదా, కాబట్టి ఈ బాక్స్లో మనము ఏం చేస్తాం, ఆ సంయుక్త అక్షర్ని రాస్తామన్నమాట. నెక్స్ట్ ద, ది ఎక్కడొచ్చింది, ఇక్కడ ద్య ఇందులో వచ్చింది కాబట్టి ఈ లెటర్ని మనం ఇక్కడ రాసుకుంటాము. మ, ఇక్కడ చూడండి మ్యాన్, మ్య వచ్చింది కదా, సో దీన్ని ఈ బాక్స్లో రాస్తాము. నెక్స్ట్ ల, లతో ఏమొచ్చింది, ల్ప్ చూడండి. సో ఇలాగా మనము ఏ లెటర్ అయితే వచ్చిందో సంయుక్తాక్షర్లో ఆ లెటర్ సంయుక్తాక్షర లెటర్ని ఈ బాక్స్లో రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చిత్రసే మిలాన్ కీజియే, మ్యాచ్ చేయాలంట. చూడండి, ఫస్ట్ వర్డ్స్ చూద్దాం. కుత్తా, పక్షి, యజ్ఞ, సబ్జీ, క్షత్రియ. సో చూడండి, మనము కుత్తా పిక్చర్తో ఇలాగా ఆ వర్డ్ని మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పక్షి, యజ్ఞ, తర్వాత సబ్జీ, నెక్స్ట్ క్షత్రియ. ఈ విధంగా మ్యాచింగ్ చేయించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సూచనకే అనుసార్ లిఖియే. కమల్, బచ్చా, బాదల్, మగర్, పత్తే, ఫల్, హరా, ఏక్, శబ్ద్, హాథీ, म्यान, नरम, अल्मोड़ा, सरल, बकरी, कुत्ता, गुब्बारा, त्वचा, हलवा, उत्साह, चप्पल, मछली, चम्मच, कोयल. ఇక్కడ ఏం చేశారు, ఇందాక మనం చూసినప్పుడు ఏం చేసాము, బినా మాత్రా వాలే శబ్ద్, మాత్రా వాలే శబ్ద్, ద్విత్వాక్షర్ వాలే శబ్ద్ మాత్రమే విడదీసి రాసాము వేరే వేరే కాలమ్స్గా. ఇప్పుడు సంయుక్తాక్షర్ కూడా వచ్చేసింది కాబట్టి సో మాత్ర లేనటువంటి వర్డ్స్ ఇందులో రాయాలి, మాత్ర ఉన్న వర్డ్స్ ఈ కాలంలో రాయాలి, ద్విత్వాక్షర్ ఉన్నటువంటి వర్డ్స్ ఇక్కడ, సంయుక్తాక్షర్ ఉన్నటువంటి వర్డ్స్ ఇక్కడ. సో అంటే ఈ పాటికి పిల్లాడికి తెలుసు మాత్ర ఉన్న వర్డ్స్ ఏంటి, మాత్ర లేని వర్డ్స్ ఏంటి, ద్విత్వాక్షర్ అంటే ఏంటి, సంయుక్తాక్షర్ అంటే ఏంటి తెలుసు. కాబట్టి వాళ్ళ చేత ఒక్కొక్క వర్డ్ని చెప్పిస్తూ అది అందులో ఏమన్నా మాత్ర ఉందా, లేదు, లేకపోతే ఎక్కడ రాయాలి, లేదు ఉంది, ఉంటే ఎక్కడ రాయాలి, సంయుక్తాక్షరం ఉందా, ద్విత్వాక్షరం ఉందా, ఉంటే ఏంటి ఆ లెటర్, అసలు ఆ వర్డ్ ఏంటి, అది ఎక్కడ రాసుకుంటాము అని డిస్కస్ చేస్తూ రాయించాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే 9కి వచ్చేసాం. ఇప్పుడు పిల్లాడికి అక్షరాలు తెలుసు, మాత్రాయే తెలుసు, బారక్కడి తెలుసు, సంయుక్తాక్షర తెలుసు, ద్విత్వాక్షర తెలుసు, నంబర్ ఆఫ్ వర్డ్స్ తెలుసు. उसके पास शब्द भंडार है, बहुत सारे शब्द जान चुका है, చాలా వర్డ్స్ తెలుసు తనకి. ఇప్పుడు వొకాబులరీ చాలా ఉంది తన దగ్గర. ఇప్పుడు ఏం చేయాలి, వర్ణమాల రాయించాలి నీట్గా. ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇచ్చినటువంటి ఈ లైన్స్లో వర్ణమాలని రాయిస్తాము. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఇంకొన్ని లెటర్స్ ఇచ్చారు, వీటికి మాత్రాయే యాడ్ చేసి బారక్కడి కూడా వాళ్ళ చేత మనము రాయించాల్సి ఉంటుంది. ఇప్పుడు ద్విత్వాక్షర్ శబ్ద లిఖియే, సంయుక్తాక్షర్ శబ్ద లిఖియే, చాలా వర్డ్స్ తెలుసుకున్నాడు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళ ఓన్గా ఇక్కడ ద్విత్వాక్షర్ ద్విత్వాక్షర్ ఉన్నటువంటి వర్డ్స్ని రాయించాలి, ఇక్కడ సంయుక్తాక్షర్ ఉన్నటువంటి వర్డ్స్ని రాయించాలి. ఇప్పుడు దాకా నేర్చుకున్న వాటిల్లో కానీ తన ఓన్గా కానీ ఏదో ఒకటి తన దగ్గర ఉన్నటువంటి వొకాబులరీ నుంచి తీసి తను కొత్త వర్డ్స్ని ఇక్కడ రాస్తాడు. చిత్రసే సంబంధిత్ సంయుక్తాక్షర శబ్ద లిఖియే. సో ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది, ఇందులో సంయుక్తాక్షర్ వచ్చేటువంటి వర్డ్స్ ఏమున్నాయి. సో ఇది పిక్చర్ కదా, చిత్ర రాసుకోవచ్చా,
త్రిశూల్ త్ర వస్తుంది కదా. సో అలాగే ఇంకేమున్నాయి, ప్యాలా ప్యా వస్తుంది, సమాచార్ పత్ర త్ర వస్తుంది, చష్మాలో వస్తుంది, కుర్సీలో వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా ఇంకా ఏముంది, సూర్యలో వస్తుంది. అలాగే ప్రకృతిలో వస్తుంది. సంయుక్తాక్షర వచ్చేటువంటి వర్డ్స్ ఏమేమైతే పిల్లాడు చెప్పగలడో అవన్నీ కూడా ఇక్కడ నీట్గా రాపిస్తామన్నమాట. నెక్స్ట్ డే 10లో మనకు వచ్చేసరికి తితలి అని చెప్పేసి ఒక పోయం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కలర్ఫుల్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. నీలి సి తితలి ఆయి ఫూలోం పర్ మండరాయి పత్తే పత్తే పర్ बैठ कर धीरे से मुस्काई बच्चा बोला द्वार खुला है अंदर आजा प्यारी నీలి సి తితిలి ఆయి ఫూలోం పర్ మండరాయి. సో చూడండి, ఒక బ్లూ కలర్లో ఉన్నటువంటి బటర్ఫ్లై వచ్చింది, పువ్వుల మీద అలా తిరుగుతూ ఉంది, ప్రతి లీఫ్ మీద కూర్చుంటూ ఉంది, చిన్నగా తన చిరునవ్వుని నాకు చిందిస్తూ ఉంది. ఆ పిల్లాడు ఏం పిలిచాడు, తలుపులు తెరిచే ఉన్నాయి, లోపలికి వచ్చేసే ఆ సీతాకోక చిలుకని ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు అనమాట. అది పువ్వుల పైన అలా ఆడుతూ తిరుగుతూ ఉందన్నమాట. సో అలా ఒక చిన్న పోయం అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ పోయం చెప్పిన తర్వాత కొన్ని వర్డ్స్ అనేవి ఇక్కడ మళ్ళీ మనము ఇంకొన్ని వర్డ్స్ అనేవి పిల్లలకి మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. పవన్, తితలి, పత్తా, న్యారీ, నమన్, ద్వార్, ముస్కాయి, ఫూల్, బచ్చా, జన్మదివస్, పౌధా, సబ్, అనార్, గుబ్బారా, స్వాగత్, అమన్, నానా, చిడియా, అమర్, కోయల్. ఈ విధంగా మనము కొత్త వర్డ్స్ని పిల్లాడికి మళ్ళీ చెప్పిస్తాము, వాళ్ళ చేత పలికిస్తామన్నమాట. సో ఇలా మనము డే 10 అంటే 10 డేస్కి సంబంధించినటువంటి సన్నద్ధత పాట అనేవి చెప్పి పిల్లాడిని రెడీ చేస్తాము. అంటే ఫర్దర్ లెసన్స్కి 7th క్లాస్కి తనల్ని మనం ప్రిపేర్ చేస్తామన్నమాట. దాని తర్వాత మనకి లెసన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మనం ఆల్రెడీ లెసన్ నేమ్స్ అనేవి డిస్కస్ చేసాము, ఒకసారి మళ్ళీ చూద్దాము. సెమిస్టర్ 1లో చూసుకున్నట్లయితే ఫస్ట్ లెసన్ వచ్చేసి ऐसा वर्दो, సెకండ్ లెసన్ వచ్చేసి కిసాన్ కి హోషియారీ, థర్డ్ లెసన్ చిడియా ఘర్ కి సైర్, అదేవిధంగా ఫోర్త్ లెసన్ హమ్ నన్హే బచ్చే, ఫిఫ్త్ లెసన్ చూసుకున్నట్లయితే థాథు ఔర్ मै, సిక్స్త్ లెసన్ పత్రలేఖన్, 7th లెసన్ మై కౌన్ హూ. ఈ విధంగా 7 లెసన్స్ ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ లెసన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాము. సో ఈ సన్నద్ధత పాట అయితే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయించాలి అనేది. దీనికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఇదే విధంగా మనకి 8th క్లాస్ కూడా టెక్స్ట్ బుక్ అనేది చేంజ్ అయిందని చెప్పాను కదా, అందులో ఓల్డ్ లెసన్స్ కూడా ఉన్నాయి, న్యూ లెసన్స్ కొన్ని చేంజ్ చేశారనమాట. అందులోకి అంటే టెక్స్ట్ బుక్ నేమ్ మార్చారు, అలాగే అందులో కొన్ని లెసన్స్ని తీసేసి కొన్ని కొత్తవి పెట్టడం జరిగింది, కొన్ని ఓల్డ్ లెసన్స్ కూడా అందులో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. ఓకేనా. కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారండి వాట్సాప్ ఛానల్ ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి. నేను ఆ లింక్ కూడా ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, మీరు దాని ద్వారా మీరు జాయిన్ అయిపోవచ్చు. లేదంటే మీరు వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ విజన్ గురు అని టైప్ చేసినా కూడా మీకు ఛానల్ కనబడుతుంది. ఓకేనా. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి అందులో కూడా వస్తూ ఉంటాయి. అలాగే మన ఛానల్ అప్డేట్స్ కూడా నోటిఫికేషన్స్ మీకు రెగ్యులర్గా రావాలి ఆన్ ద టైం అనుకుంటే మీరేం చేయాలి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాలండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ వినండి, మీ అందరికీ తెలుసు ఏం చెయ్యాలి అనేది. మీకు ఒకవేళ ఇవి యూజ్ అవుతాయి, మీ రిలేటివ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే కొంచెమైనా హెల్ప్ అవుతాయి అని మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.